హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ స్టూడియోస్ ఇంట్రో ఏం పాపం చేసింది కెవిన్ మామ నీకు? దాన్ని వేయడమే మానేశావు. దానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు గుండు మామ, అందులో నేను ఒకడిని. కొంచెం చూసుకో. ఎనీవేస్, మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఎట్టకేలకు ఈ మూవీ ఈరోజు థియేటర్స్లోకి అయితే వచ్చేసింది. నేను ఇప్పుడే మూవీ చూసి రావడం అయితే జరిగింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీతో మార్వెల్ మళ్ళీ ఫామ్లోకి వచ్చిందా లేదా, మొత్తానికి ఈ మూవీ వర్తా కాదా, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. నేను ఎన్నుకోలేదు ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ గంటలోకి వెళ్దాం. ది ఫ్యాంటాస్టిక్ ఫర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ రిలీజ్ కాకముందే బయట కంట్రీస్లో ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ఈ ప్రీమియర్స్ చూసిన చాలామంది ఫారినర్స్ మూవీ చాలా బాగుంది, సింపుల్గా చెప్పాలంటే ఈ మూవీ ఒక మాస్టర్ పీస్ అని ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారు. సరే, నాకు ఎలా అనిపించిందంటే ఈ మూవీనే మాస్టర్ పీస్ అంటే ఇంకా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్లను ఏమనాలి చెప్పండి. నాకైతే ఈ మూవీ మాస్టర్ పీస్ లాగైతే అనిపించలేదు, కానీ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. ఈ మూవీతో మార్వెల్ కంబ్యాక్ ఇచ్చిందా అంటే ఇచ్చేసింది. ఈ మూవీ డైరెక్టర్ అయిన మ్యాట్ షాక్మ్యాన్ చాలా బాగా తీశాడు మూవీని. ఎక్కడ క్లమ్జీ లేకుండా నీట్గా ఉంది. పర్ఫెక్షన్ అంటే ఇదేనేమో. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ అంతా కూడా వేరే యూనివర్స్లో అయితే ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న భూమిని గ్రహాలను మింగి తినే గ్యాలక్టస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ భూమిని కూడా తినాలని వస్తాడు. ఇంకా తమ భూమిని కాపాడుకోవడానికి అక్కడ ఉన్న సూపర్ హీరోస్ అయిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం ఏం చేశారు, ఎలా గ్యాలక్టస్ బారి నుండి భూమిని అయితే సేవ్ చేశారు, ఇందులో సిల్వర్ సఫర్ యొక్క రోల్ ఏంటి, ఆమె ఎందుకని గ్యాలక్టస్కి బానిసగా ఉంటుంది, ఇలా చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని అయితే చూడాలి. ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ప్రతి షాట్లో విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా ఆ గ్యాలక్టస్ని అయితే చూపించే విధానం చాలా బాగుంది. నేను చెప్తున్నా కదా, ఈ మూవీ విజువల్ మాస్టర్ పీస్ అంతే. యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా చెప్తున్నా, సూజన్ స్ట్రోమ్ రోల్లో యాక్ట్ చేసిన వెనిసా కెరెబేకి అవార్డు ఇవ్వాలి, అంత బాగుంది ఆమె యాక్టింగ్. స్టోరీ విషయానికి వస్తే మనం ప్రతి సూపర్ హీరో మూవీలో చూసే స్టోరీనే ఇది. ఒక భయంకరమైన ప్రమాదం నుండి సూపర్ హీరోస్ వాళ్ళ యొక్క భూమిని అయితే సేవ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది కామన్ స్టోరీ. ఈ మూవీ యొక్క కథ అవెంజర్స్ డూమ్స్డేకి కనెక్ట్ కావడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇందులో మనము ఒక ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ని కూడా చూస్తాము, అతనే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం గురించి మాట్లాడుకోవాలి. మనము ప్రీవియస్గా 2 ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్స్ని అయితే చూసాము, ఇది 3వ టీం. అయితే అందరికంటే ఈ టీం అయితే ది బెస్ట్ అని నేను చెప్తాను. ఒకసారి మీరు ఈ మూవీ చూడండి, వాళ్ళ యొక్క యాక్టింగ్ చాలా బాగుంటుంది. నాకైతే వీళ్ళని చూస్తానే మైండ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా మొత్తానికి మార్వెల్లో ఒక కొత్త మూవీని చూసినంత ఫీల్ వచ్చింది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయా, పోస్ట్ క్రెడిట్స్ని అసలు మిస్ అవద్దు. మిస్ అయితే చాలా ఫీల్ అవుతారు. ఐ మీన్ ఒక మాస్ క్యారెక్టర్ని అయితే మీరు మిస్ అవుతారు. ది ఫ్యాంటాస్టిక్ ఫర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ చాలా బాగుంది, మంచి ఫీల్ని అయితే ఇస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మూవీని అసలు మిస్ అవుతాం. ముఖ్యంగా మార్వెల్ ఫ్యాన్స్ అయితే అసలు మిస్ అవుతాం. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.